దేవుని మందిరంలో నాటబడిన వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. నిజమే, ఒక మనుషుని జీవితంలో అభివృద్ధి, ఒక మనుషుని జీవితంలో నెమ్మది, ఒక మనుషుని జీవితంలో సమాధానం నిశ్చయముగా దేవుడు వారికి అనుగ్రహించాలంటే అట్టి వారు తప్పనిసరిగా దేవుని మందిరంలో వారు ఏమవ్వాలి చెప్పండి? నాటబడాలి. దేవుని మందిరం నాటబడాలి. అందుకనే కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఏమొక్కటండి? ఎక్కడా చెప్పండి, ఎక్కడా? దావీదు గారు దేవుని మందిరంలో నాటబడ్డాను. నాటబడిన ఆయన నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటే, ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము దేవుని మందిరంలో నాటబడిన వారు తప్పకుండా అవ్వాలి. చెప్పాలి. వాక్యం అంటుంది, వారు యెహోవా మందిరంలో నాటబడిన వారే, వారు దేవుని ఆవరణములో